నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈలకు ఎగుమతి సహకారం అందించేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 65 ఎగుమతి సౌలభ్య కేంద్రాలు, ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు గురువారం ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ కేంద్రాల ద్వారా ఎంఎస్ఎంఈలకు ఎగుమతి పథకాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ లో సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2022-2023లో 2565, 2023 నుంచి 2024లో 4727, 2024 నుండి 2025లో 3630 ఎంఎస్ఎంఈలు ఎగుమతి సౌలభ్య కేంద్రాల ద్వారా మద్దతు పొందారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024 నుండి 2025లో 50 ఎంఎస్ఎంఈలకు ఈ కేంద్రాల ద్వారా మద్దతు లభించింది. ప్రత్యేక నిధుల కేటాయింపు లేకుండా మంత్రిత్వ శాఖ, ఫీల్డ్ ఆఫీసుల ద్వారానే ఈ కేంద్రాలు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. ఎగుమతులపై ప్రత్యేక గణాంకాలు లేనప్పటికీ ఎంఎస్ఎంఈల సామర్థ్యం పెరగడానికి ఇవి తోడ్పడుతున్నాయని కేంద్ర మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే పేర్కొన్నారు.